ఇది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ఎస్బీఐ లైఫ్, సిప్లా, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా విప్రో, కోటక్ మహేంద్ర, బజాజ్ ఫిన్సర్వ్, భారతి ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,685 151 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 80,905 557 పాయింట్ల నష్టంతో కనబడతా ఉంది. ఇటు నిఫ్టీ 500 కూడా దాదాపుగా 171 పాయింట్ల నష్టంతో ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 449 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 341 పాయింట్ల నష్టంతో ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. రత్నాకర్ గారు నమస్కారం సార్. మార్కెట్లు నష్టాలు భారీయా మామూలా, ఎట్లా చూడాలి ఇది ఈ నష్టాలను? భారీ ఏం లేదండి, మామూలుగా చూడొచ్చు. మోర్ ఆఫ్ కాషియస్ అవుట్లుక్. మీరు చూసుంటారు కదా, నిన్న కోటక్ బ్యాంక్ కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ స్లోవర్ గ్రోత్ చూపెట్టారు. And they also shown the stress in certain accounts. Same thing Bajaj Finance, most unexpected thing, they shown the stress. Growth also came down. MSME loan, two-wheeler loan, మాకు స్ట్రెస్ ఉందని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అది మార్కెట్ కొద్దిగా పానిక్ రూపంలో వెళ్ళటం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయండి. I hope it will overcome. ఎందుకంటే things are going well. Suddenly this kind of bad news కొద్దిగా వాలటైల్ గా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు చూసుంటారు, 3 or 4 large FIIs have sold 11,500 crores worth of stock in last 3-4 days. That's one of the key thing. And ఇవాళ మార్నింగ్ జపాన్ నిక్కీ అవి కూడా కొద్దిగా నెగిటివ్ జోన్ లో స్టార్ట్ అయ్యాయి. దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉందండి. రైట్ సార్. శివప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. శివప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. డౌట్ అడిగాను. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్ నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ 1000 రూపీస్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు కొద్దిగా అక్యుములేట్ చేసుకోవడానికి ఇది రైట్ టైం అనేది ఒకటి చెప్పండి సార్. రెండవది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చా సార్? యా సో మన యాక్సిస్ బ్యాంక్ ఈ లెవెల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు సార్, ఇబ్బంది లేదు. బట్ మీరు మొత్తం బ్యాంకింగ్ స్టాక్ లో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్ గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ స్లో గ్రోత్, అంటే వాళ్ళు అన్నంత గ్రో అవ్వట్లేదు, స్టాండర్డ్ గ్రో అవుతున్నారు. సేమ్ విత్ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఆల్సో. సో యాక్సిస్ బ్యాంక్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ సార్, బట్ స్లో గ్రోత్. మీరు మార్జినల్ గా గ్రోత్ చూడండి, కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే మీకు యాక్సిస్ బ్యాంక్ లో రాదు ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ టు హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ. సో తేజస్ నెట్వర్క్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఇట్ ఈస్ బీటింగ్ ఇట్ డౌన్. మీరు అన్నట్టు 1000 రూపీస్ ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయిపోయింది చాలా చోట్ల. ఓవరాల్ పర్ఫార్మెన్స్ హెస్ నాట్ బీన్ సీన్ వెరీ నెగిటివ్. ఎందుకంటే ఓవరాల్ సేల్స్ కేమ్ డౌన్ బై 87% అండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కేమ్ డౌన్ బై 80%. మార్కెట్ ఈస్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్. ఇంకా ఫర్దర్ గా డౌన్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా హోల్డ్ చేయండి సార్, దాని తర్వాత మళ్ళీ మనం కొందాం. రైట్ సార్. కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నేను ఈ రోజు జీ ఫర్ గోవా ఆటోమేటివ్స్ కేర్స్ అనేది 288 లో తీసుకున్నాను. కొద్దిగా షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటికల్ 4700 యావరేజ్ లో ఉన్నాయి. ఇంకొన్ని తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలా? హిందుస్థాన్ ఏరోనాటికల్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు, ఎందుకంటే డిఫెన్స్ కి ఇంకా గవర్నమెంట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతోంది. అండ్ హెచ్ఏఎల్ is one of the biggest beneficiary. At least 1 or 2 quarters you will see very positive flip. అలాగే జీజీఎల్ ఆటోమోటివ్స్ గురించి మీరు అడిగారు, అది కూడా తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఓవరాల్ 2-wheeler సెగ్మెంట్ ఇంకా గ్రోత్ అయితే బాగుంది. అండ్ దీస్ పర్టికులర్ స్టాక్స్ అంటే ఓఎం స్టాక్స్ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ వెల్. ఇప్పటిదాకా ఎవరు 2-wheelers నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వలేదు సార్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జీజీ ఆటోమోటివ్స్ కరెంట్ ట్రెండ్ లో ఇంకొక 10% పెరిగే అవకాశం ఉంది. అటెన్లెస్ ఓవరాల్
యుఎస్ టారిఫ్స్ ఏమైనా నెగిటివ్ అవుతే చాలా కష్టం. ఎందుకంటే ట్రంప్ గారు అదర్ కంట్రీస్ తో అనౌన్స్ చేస్తున్నాడు, మేము ఇలా ఎంటర్ అయ్యాము, ఫిలిప్పీన్స్ తో ఇలా ఎంటర్ అయ్యాము, థైలాండ్ తో ఇలా ఎంటర్ అయ్యాము, అందరితో చెప్తున్నాడు. కానీ ఇండియాతో చెప్పట్లేదు అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. వాడు ఆగస్ట్ వస్తాక డెడ్ లైన్ ఇచ్చాడు. ఈ వీక్ ఇస్ వెరీ క్రిటికల్ సార్. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది చూడాలి. దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొద్దిగా మీరు హోల్డ్ చేయండి సార్, ఇప్పుడు ఎంటర్ అవ్వకుండా కొద్దిగా హోల్డ్ చేసి ఈ 1 వీక్ తర్వాత వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనం తీసుకోవచ్చు. రైట్ సార్. తులసి గారు ఉన్నారు కాలర్. తులసి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. మేము నాట్కో ఫార్మా కొన్నామండి, ప్లస్ జెంటెక్ షేర్స్ కూడా కొన్నాం. 2 లాస్ లో ఉన్నాయండి. నాట్కో ఫార్మా మళ్ళీ పెరిగి పడిపోతుందండి. హలో, అంటే ఇది టారిఫ్ ఇష్యూస్ మూలంగా పడుతుందండి, అందుకంటే ఏం లేదు. ఇది నథింగ్ నెగిటివ్ పర్సే. ఓవరాల్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఫార్మాకి వేస్తాడా లేదా ఆ చిన్న యాంగ్జైటీ ఉంది జనాలకి. కానీ వేస్తాడని అందరు నమ్మకాన్ని చూపెడుతున్నారు. అందుకనే మీకు ఈ ఫార్మా సెక్టర్ లో కరెంట్ ఇన్వెస్ట్ నెగిటివ్ లో ఉన్నాయి. కొద్దిగా హోల్డ్ చేయండి మేడం. ఇట్ ఈస్ నాట్ కంపెనీ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ ద గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇప్పుడు జరిగే కొన్ని డెసిషన్స్ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ది కంపెనీని ఎఫెక్ట్ అవుతాయి. అందుకనే అవి తగ్గిపోతున్నాయి. అవి అందుకంటే ఏం లేదు. రైట్ సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. స్వర్ణలత గారు అడుగుతున్నారు సార్, ఎంపీఎస్ కరెంట్ లెవెల్స్ లో తీసుకోవచ్చు అని అంటున్నారు. ఎంపీఎస్ లిమిటెడ్ వచ్చేసి ప్రజెంట్ 225 లో ఉంది, 50లో. కానీ ఎంపీఎస్ ఫార్మానా ఎంపీఎస్ లిమిటెడా రాయలేదు సార్. ఎంపీఎస్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే, ఎంపీఎస్ కరెంట్ గా తీసుకోమని చెప్తానంటే ఎంపీఎస్ లిమిటెడ్ అయితే, ఎంపీఎస్ ఫార్మా అయితే హోల్డ్ చేయమంటాను. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ టైమ్ టు టేక్. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడాం, ట్రంప్ గారు టారిఫ్ ఇష్యూస్, మార్కెట్ వాలటాలిటీ, కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ లో ఉంది అనేది. ఎంపీఎస్ లిమిటెడ్ తీసుకొచ్చండి. ఇట్ ఈస్ గోయింగ్ టు సీ సమ్ పాజిటివ్ అవుట్కమ్. ఓకే, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం. నాకు 3 స్టాక్స్ డౌట్ సార్. ఈ 3 చెప్పండి సార్. న్యూజెన్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ టైంలో బైక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? అదే విధంగా పిక్స్ ట్రాన్స్మిషన్స్, PIX పిక్స్ ట్రాన్స్మిషన్స్ అదొకటి. తర్వాత ఆర్పిజి లైఫ్. ఈ 3 స్టాక్స్ నేను లాంగ్ టర్మ్ సార్ ఒక SIP టైప్ లాగా ఒక 70,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ ఎలా లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ కాదా? మళ్ళీ టోటల్ చూసుకుంటూ ఉంటాం సార్. న్యూజెన్ సార్. తర్వాత పిక్స్ వచ్చేసి 1472 లో ఉంది ప్రజెంట్. సార్ మీరు అసలు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటారు సార్. యాక్చువల్ గా దే కెన్ డూ బెటర్ జాబ్. యాక్చువల్ గా మీ అంతటా మీరు అవస్థ పడకుండా. బట్ ఎనీవే, ఆర్పిజి లైఫ్ సైన్సెస్ కానీ 6 కానీ బోత్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు అన్నట్టు గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ద ఫస్ట్ స్టాక్ మాత్రం కొద్దిగా హోల్డ్ చేయండి సార్ ఒక 1 వీక్. మన నెక్స్ట్ వీక్ దాని రిజల్ట్స్ బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈస్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్ టు స్టార్ట్ విత్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అనేది నా ఫిలాసఫీ. రైట్ సార్. సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. MCX, CDSL, ఏంజల్ ఎనీ 2 ఇప్పుడు తీసుకోవచ్చండి? MCX ఇప్పుడు వద్దు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఈ ఓవరాల్ మెటల్ స్టాక్స్ కి ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సిచ్యువేషన్ టుడే, అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. కమింగ్ బ్యాక్ టు CDSL లాంగ్ టర్మ్ మీరంటే, ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ నెక్స్ట్ 5 years అట్లీస్ట్ అనదర్ 1500 to 1800 స్టాక్స్ లిస్ట్ అవుతాయి, స్మాల్ అండ్ లార్జ్. వీళ్ళందరూ కూడా డిమాట్ కావాలి, డిమెటీరియలైజేషన్ కావాలి, అండ్ దిస్ పర్టికులర్ CDSL ఇస్ కంటిన్యూ టు గ్రో. సో లాంగ్ టర్మ్ బట్టి చాలా బాగుంటుంది సార్. షార్ట్ టర్మ్ మరి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అంటే మాత్రం ఐ విల్ సే నో యాజ్ ఆఫ్ నో. లాంగ్ టర్మ్ అయితే ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అయితే నష్టాల్లో కంటిన్యూ అవుతా ఉన్నాయి. మనతో పాటు రత్నాకర్ గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సుజాత గారు ఉన్నారు సార్ కాలర్. సుజాత గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అది IRSC ఒకటి, టాటా స్టీల్ ఒకటి ఫ్రెష్ బై చేద్దామని అనుకుంటున్నా సార్. ఓకే, టాటా స్టీల్ ఇట్స్ అంటే మీరు లాంగ్ టర్మ్ అయితే బై చేయండి. మోర్ దెన్ 1.5 year హోల్డ్ చేస్తాను. ఈవెన్ స్టీల్ మార్కెట్ కి పాజిటివ్ అవుట్లుక్ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు.
టాటా స్టీల్ కూడా నార్మల్ పర్ఫార్మెన్స్ చూస్తుంది కానీ నాట్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఐఆర్ఎస్సి వచ్చేసండి తీసుకోవచ్చు, గుడ్ ఆపర్చునిటీ. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఇట్ విల్ డూ వెల్. టాటా స్టీల్ మాత్రం ఒకసారి రీవాలిడేట్ చేయండి అమ్మా. ఓవరాల్ స్టీల్ సెక్టర్ కానీ ఓవరాల్ స్టీల్ గ్రోత్ పర్ఫార్మెన్స్ కానీ నో రీసెర్చ్ has given very positive outcome. It is going to be a general inflationary growth. ఏమాత్రం నెగిటివ్ అయినా కింద పడిపోతుంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, సిమెన్స్ ఎనర్జీ ఒకటి, ఆ తర్వాత టీసీఎస్ విబిఎల్ 2 years కోసం హోల్డ్ చేయొచ్చని అడుగుతున్నారు. సారీ, టీసీఎస్ ఈబిఎస్ సార్, టీసీఎస్ విబిఎల్ సార్, వి విక్టరీ. ఓకే 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 ఓకే. సిమెన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. దిస్ పర్టికులర్ సెగ్మెంట్ ఓవరాల్ గా అంటే 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారు సార్ ఆయన, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. చేయొచ్చా? ఓకే, డెఫినెట్లీ కెన్ హోల్డ్ ఇట్. ఎందుకంటే ది పర్టికులర్ స్టాక్ ఇంకా ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. దెర్ ఈస్ అ లార్జర్ నీడ్ ఈస్ దేర్. అలానే టీసీఎస్ విబిఎస్ కూడా ఆయన లాంగ్ టర్మ్ పొజిషన్ కోసం హోల్డ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఇఫ్ ఈజ్ అట్ ప్రాఫిటబిలిటీ రైట్ నౌ ఈ టీసీఎస్ విబిఎస్ కేసులో ఐ వాంట్ హిమ్ టు టేక్ అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ మనీని వేరే స్టాక్స్ లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. హలో, మాట్లాడండి కిషోర్ గారు. హలో సారీ, హనుమాన్ సింగ్ గారు. సారీ, హనుమాన్ సింగ్ గారు. అదే సార్, హనుమాన్ సింగ్ నా పేరు. Right, మాట్లాడండి. విశాల్ మెగా మార్ట్ ఒకటి ఎన్టీపీసీ ఇప్పుడు తీసుకోవచ్చండి, అంటే 50 లోకి వచ్చింది కాబట్టి. విశాల్ మెగా మార్ట్ ఈ పర్టికులర్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేయాలి సార్. ఎందుకంటే కన్స్యూమరిజం సంబంధించింది, స్పెండింగ్ సంబంధించింది ఈ పర్టికులర్ పీరియడ్ లో స్టాక్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. మీరు చూసుంటారు అది 52 weeks హై కూడా తీసుకుంది. సో నెక్స్ట్ 2 quarters బాగుంటుంది. దాని తర్వాత ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటూ హోల్డ్ చేసే ముందర. సేమ్ విత్ ఎన్టీపీసీ గవర్నమెంట్ స్టాక్. పవర్ సెక్టర్ కి డిమాండ్ ఉంది డెఫినెట్లీ, బట్ ఇదేంటంటే ఎన్టీపీసీ స్లోగా గ్రో అవుతుంది. మీరు స్లో గ్రోత్ లాంగ్ టర్మ్ బెట్ అనుకుంటే ఎన్టీపీసీ తీసుకోవచ్చు అండి. లేదు మనం నెక్స్ట్ 1 year లో గుడ్ రిటర్న్ రావాలంటే మాత్రం ఐ సే నో ఫర్ ఎన్టీపీసీ. రైట్ సార్, వెంకట నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. కాల్గేట్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఎంట్రీ ప్రైస్. మొదటి ఏంటండి? బజాజ్ ఫైనాన్స్ కాల్గేట్. కాల్గేట్, ఓకే. కాల్గేట్ ఎంట్రీ పాయింట్ ఏం లేదు సార్, దానికి 2205 ఉంది సార్ స్టార్టింగ్. ఈ మధ్యలో కాల్గేట్ వాళ్ళు కొత్తగా ఏమీ రిలీజ్ చేయలేదు పేస్ట్ లో. అదొకటి కన్సర్న్ చాలా మంది కాల్గేట్ విషయంలో. ఎందుకంటే సమ్ టైమ్స్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కొత్త ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలి అండ్ పీపుల్ విల్ సీ లాట్ ఆఫ్ పాజిటివ్. లాస్ట్ 1 month or 2 months we have not seen any positive. అందుకనే స్టాక్ ప్రైస్ 2900 నుంచి 2300 పడింది. ఇట్స్ a good price unless you see a good announcement of 2-3 new products. డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి రెవెన్యూ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో బజాజ్ ఫైనాన్స్ మొన్న ఇవాళ చూసుంటారు, ఓవరాల్ రిజల్ట్స్ వాస్ వెరీ నెగిటివ్. 960 నుంచి టపీమని పడిపోయింది, ఎందుకంటే ఇది చాలా బాగా చేస్తుంది అనుకున్నారు. బట్ ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంటే మాత్రం బజాజ్ ఫైనాన్స్ కింద పడే అవకాశం ఉంది. మరి ఈవెన్ మనీ కంట్రోల్లో వాటిలో చూస్తే నిన్నటి దాకా బై ఇచ్చినాడు, ఇవాళ అందరూ సెల్ పెట్టేశారు దీనికి. సో కరెంట్లీ నాట్ ఎ గుడ్ టైమ్. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ డ్రాప్. అంటే అరౌండ్ 700-720కి వస్తే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. సార్, రజనీ గారు ఉన్నారు కాలర్. రజనీ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. గ్రావిటా ఇండియా 2200 తీసుకున్నాను సార్, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? గ్రావిటా ఇండియా నో, ఇప్పుడు కూడా యావరేజ్ వద్దండి, కొద్దిగా హోల్డ్ చేయండి. ఇది ఫర్దర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రాప్. ఇమీడియట్ గా మీకు గ్రోత్ ఉండదు, బట్ హోల్డ్ చేయండి. If it comes below 1700 ma'am, then it is a good time to average it out. మీరు చూసుంటే జూన్ లో 1700కి వచ్చింది, మళ్ళీ 1840కి 1900 దాకా వెళ్ళి మళ్ళీ 1821కి వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కమ్ డౌన్ టు 1700 బ్యాక్, దెన్ యూ కెన్ బై ఇట్ అండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సార్, తేజాస్ నెట్ 100 రూపీస్ లాస్ లో ఉన్నారంట, వెయిట్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. సార్ సడన్ గా వాళ్ళది రెవెన్యూ ఫ్రమ్ 8,000 crores కేమ్ డౌన్ టు 80 crores, ఆల్మోస్ట్ 80% డ్రాప్ ఇన్ రెవెన్యూ. కొద్దిగా ప్యానికింగ్ అయింది. నెక్స్ట్ క్వార్టర్ ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. సో కరెంట్ గా మీరు ప్యానిక్ సెల్ అయితే చేయొద్దు.
మీరు ఏమైనా కొద్దిగా యావరేజ్ చేసుకోగలిగితే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం మీ డౌట్ అడగండి. మేము జంటక్ షేర్స్ కొన్నాం సార్. అది జంటక్ అని. ఓకే, ఆ జంటక్ షేర్ బాగా తగ్గుతుందండి. తగ్గుతోంది. ఓకే ఓకే. అంటే ఇది జనరల్ గా మ్యామ్, ఇది ఓవరాల్ నెగటివ్నెస్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్ కొద్దిగా ఇదవుతుంది. ఇప్పుడు అనలిస్టులు కూడా అంటున్నారు ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉందని. అంటే ఇండియన్ మార్కెట్ హెస్ రీచ్ ద పీక్, ఇండియా వాలటాలిటీ కొద్దిగా నెగిటివ్ గా ఉందని. మీరు దీన్ని చూసి వరీ అవ్వకండి, ఇట్ విల్ కమ్ బ్యాక్. మీరు షార్ట్ టర్మ్ అయితే ఇప్పుడు అమ్మేసి వేరే స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. లాంగ్ టర్మ్ అయితే మాత్రం డోంట్ గెట్ పానిక్, హోల్డ్ ఇట్, ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ 1 or 2 years. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ అంటే BEL రిజల్ట్స్ ఏమైనా చెప్తారని అడుగుతున్నారు, ఎలా ఉంది అనేది. ఓకే, సతీష్ గారు అడుగుతున్నారు. రైట్. రీసెంట్ గా BEL వాళ్ళది షేర్స్ మీకు చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. మీరు చూసుంటే BEL ది స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఇనిషియేట్ చేశారు సార్. అండ్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్స్ దే డన్ వెల్. కంపేర్ టు ఓవరాల్ మార్కెట్ ఆల్సో దే డన్ వెల్. బట్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఆర్ గివింగ్ మిక్స్డ్ రిజల్ట్స్, అంటే బ్యాలెన్స్ రిజల్ట్స్ ఇస్తున్నారు. దీన్ని చూసి మీరు కంగారు పడకండి. ఆల్రెడీ ఇట్ హాస్ రీచ్ ద పీక్ ఇన్ ఇట్స్ వాల్యుయేషన్. మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్ ఉంది, కానీ వీఆర్ సేయింగ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. డోంట్ గో ఫర్ టూ మచ్ బయింగ్, డోంట్ గో ఫర్ టూ మచ్ ఆఫ్ సెల్లింగ్, హోల్డ్ ఇట్ అని చెప్తున్నారు యాక్చువల్గా. రైట్ సార్, హిమజ గారు ఉన్నారు. హిమజ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. రత్నగర్ గారు. కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్స్ అండ్ ఇంకొకటి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అండి. రెండు నా దగ్గర స్టాక్ ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చి 2050 రూపీస్ దగ్గర ఉంది నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు 1700 అలా ఉందండి. యావరేజ్ చేసుకోవచ్చా? అండ్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. మన but it has fallen down actually. Otherwise overall performance, industry అన్ని కూడా చాలా బాగున్నాయి. సో ఐ రిక్వెస్ట్ యూ యావరేజ్ చేయగలిగితే చేయండి, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అలానే రతన్ స్టీల్స్ గురించి అడిగారు. ఐ డోంట్ ప్రిఫర్ బయింగ్ స్టీల్ స్టాక్ రైట్ నౌ. ఈవెన్ రతన్ స్టీల్స్ అయినా సరే, ఓవరాల్ స్టీల్ మార్కెట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. గ్రోత్ ఆఫ్ ది స్టీల్ ప్రైస్ హెస్ నాట్ గాన్ అప్. ఓవరాల్ రియల్ ఎస్టేట్ పర్ఫార్మెన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్లో గ్రోత్ ఉంది. కరెంట్లీ ఐ డోంట్ ప్రిఫర్ బయింగ్ స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ అండి. ఆ సెగ్మెంట్ కొద్దిగా నెగిటివ్ గా ఉంది. రైట్ సార్, విజయలక్ష్మి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే. మహానగర్ గ్యాస్ బ్లూ జెట్ ఇప్పుడు తీసుకోవచ్చండి. మహానగర్ గ్యాస్ ఇంకోటి ఏదైనా కానీ బ్లూ జెట్ ఓకే. మహానగర్ గ్యాస్ కరెంట్ కొనుక్కోవచ్చు అండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఓవరాల్ క్రూడ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి అండ్ పర్టికులర్ గ్యాస్ రిలేటెడ్ యాక్టివిటీ కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్ ఎందుకు ఉందంటే ఈవీ మార్కెట్ గ్రో అవటం వలన దీనికి కొద్దిగా సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది. అదర్వైజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు పర్ఫార్మ్. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి స్టాక్ విల్ గో ఫర్ పర్చేస్, గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు బై. అలానే బ్లూ జెట్ ని కొద్దిగా హోల్డ్ చేయండి మేడం. ఇది ఫార్మస్యూటికల్స్ అండ్ డ్రగ్స్ లో ఉంది. మనం ట్రంప్ గారి టారిఫ్స్ ఎలా ఉంటాయో తెలియదు. బట్ ది స్టాక్ హ్యాస్ ఎ గుడ్ పొటెన్షియల్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. ఎందుకంటే ఇది లో పీలో ఉంది, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. మనం హోల్డ్ చేయమని అంటున్నాను, ఇమీడియట్ గా బై చేయమని మీకు చెప్పట్లేదు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అనూష గారు అడుగుతున్నారు, ముఖంద్ లిమిటెడ్ 134 లో ఉంది సార్, ఏంటి పొజిషన్ అని అడుగుతున్నారు. తీసుకోవచ్చా, బై చేయొచ్చా, లేదంటే ఇంకా అంటే యాడ్ చేసుకోవచ్చా, లేదంటే సేల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. నా ప్రకారం సేల్ చేస్తే బెటర్ సార్. ఇది ముఖంద్ లిమిటెడ్ యాజ్ ఆఫ్ నౌ ఓవరాల్ ఈ సెక్టర్ ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ సైడ్ రైట్ నౌ అండి. సో ఆయన సేల్ చేయమని చెప్తున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ రత్నగర్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.